హలో అండి. ఈరోజు అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నామండి. 1 కేజీ. నేను ఈరోజు అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా నేను మీకు చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఎల్లిపాయలు తొందరగా పొట్టు తీయడం ఎలా అంటే అలా కాటన్ క్లాత్ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలండి. వేసుకొని అది బాగా ఇట్లా చేతితో రాస్తే ఏమవుతుందంటే అలా తొందరగా పొట్టు వెళ్ళిపోతుందండి. తొందరగా అంటే తొందరగా మనకి ఏళ్ళు మంటలు ఉండయి, నొప్పిలు ఉండయి, ఏముండయి, తొందరగా వెళ్ళిపోతుంది కిలో తీసుకున్నా కానీ. ఎందుకంటే నాకు ఇది మా నాయనమ్మ బాగా నేర్పించిందండి, అందుకని ఇది నేను గుర్తుపెట్టుకున్నా. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. మీకేమైనా ఉపయోగపడుతుందేమో చేయండి. తొందరగా పొట్టు కూడా పోతుందంటే అయిపోతుంది. ఇంకా అల్లం తీసేసినండి, అది సింపుల్ పని కదా, రికార్డ్ చేయలేదు. బాగా కడుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి అల్లం ఎల్లిగడ్డ, ఎందుకంటే చాలా జాగ్రత్తగా కడుక్కొని చాయ్ చెన్నితో తీసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే పొగొట్టుకుంటున్నాం, బాగా పైసలు ఇచ్చి తీసుకుంటాం కాబట్టి ప్రాణం పడిపోదు అలా అని చెప్పేసి. తీసుకొని పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా క్లీన్గా తీసుకోవాలండి. క్లీన్గా తీసుకున్న తర్వాత మిక్సీ బాగా డ్రై ఉండాలండి. మిక్సీ బాగా డ్రై ఉండాలా, కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మూడు లేదా 4 డివైడ్లు వేసుకోవాలండి. ఇప్పుడే కానీ అల్లం ఎల్లిగడ్డ ఒకటేసారి వేసుకుంటే బ్లేడ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు ఈ ప్రాబ్లం కొంచెం మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని అది కూడా 2, 3, 4గా డివైడ్ చేసిన. 2 అయితే కంపల్సరీ వేసుకోండి. బగారా రైస్కి ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ వేసుకోవాలి. కొంచెం 2 ఆకులు, 2 పుదీనా ఆకులు, 2 కొత్తిమీర ఆకులు వేసుకొని పట్టుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది బిర్యానీకి, తారీకి. ఇది నాకు తెలిసిన సీక్రెట్ అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.